పొద్దుగాల నుంచి అందరు మంది పోయి 7 వాళ్ళు ఆడ గుత్తలాల కోతుండరు పనికి పోతుండరు గుత్తలాల కోతున్నారు నేనేమో అనుకున్నాడు పొద్దుగాలు లేచి తయారు కావాలి కదా అట మా నాన్నగిర వచ్చిందండి ఎప్పికి మళ్ళీ చేస్తావా ఇంక తీసుకున్నావు ఒక కవరు ఇక ఆన కవర్ పాటు నాకొద్దా నీకెందుకు మరి నేనేం కప్పుకుందు బట్టలు అన్ని ఇచ్చి ఒక కుండలో పెట్టి లోపల పెట్టి బోల్రి తెలిసినాక మళ్ళీ అవే బట్టలు తీసుకొని వేసుకో ఇదేదో బాగానే ఉంది కానీ నువ్వు ఉంటావు కదా తాళం పోయింది వెంకట ఏం చేస్తాను బాగా లేక తిన్నావు 2 రొట్టెలు 3 రొట్టెలు అవునా అయిపో దవడకేడు గుద్దుతావు నీ మగది నీది ఒక మాట అయింది పెద్దల మాట తినకుండా లేకుండా అవునా అమ్మా 6 మంది కోడళ్ళు అయిరి 6 మంది కొడుకులు అయిరి నేను నా మొదలు కలిసి గోలించుకొని తింటున్నాం గంపెత్తుకొని పోతావు మేమేమి ఉండదు లేదు తినకుండా కూర్చున్నాం ఏమింది చెప్తాది కుమరాక ముచ్చాలు ఇష్టాలు అందరు బాగుండారా ఏం చేతి బిడ్డ మక్కసేనుకు మందాన్ని ఎతమంటా నీళ్ళు ఉంటగా నీ దొరుకుని పోతుండా మరి వాన పడేది ఉండదు పడంది ఉండదు ఆయనతో దద్ద వాన పడితే ఇరి అంత తడిచిపోతుంది పోతానే వెంకటమ్మ పోతా అవునా అమ్మా వెంకటమ్మ నేను కచ్చపాడను రా నువ్వు మొత్తం కట్టింగ్ చేసి నీ గింజలని తెచ్చి 4 త్వరలు వస్తున్నావు కదే మాకి కదే అవును లొడ్డి పెంటాయలు ఉంటాయా ఉంటాయా చూసినారు ఎడ్డి కరడు కిదే ఆకులో ఇంట్లో మనవేనే రాకుండా ఉన్నమాట అంటే గిట్లనే ఉంటుంది నీకు ఉన్నమాట అంటే అట్లనే ఉంటుంది నీకు మంట ఏమంటాను లోంటాయ కాదు ఎడిపెంటాయ మంచిది కాబట్టి బంగారు తుషలు అన్ని వేసుకొని మామూలు బుగులు పట్టిస్తున్నాడు పిల్ల ఇది పీసు మొక్కంది మింగుడు మిగుతుంది అది మింగుడు మిగుతుంది మోడీ నన్ను చేస్తాడు కుడుకల పచ్చడి నిన్ను అవునా అమ్మా మేమేమో నువ్వు తమలపాకులు వేసుకుంటాం మేము యాపాకులు వేసుకుంటాం కూలేస్తాం వెంకట కూలి తోలకపోతావు మస్తు నీ పిల్లలు లేసిరుకులు ఆడతావు కింద భూమి కారించడం జరిగి 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 తీరు భూమి మట్టం చేస్తావు నీవు ఇది వచ్చే మరి ఎన్నడు కాల్చినవి కలుచుడు ఇదే అమ్మా ఎన్నడు కాల్చిందే నువ్వు కూడా కలవకుండా నువ్వు ఇగో కష్టపోతా అంటే మా అక్క దాని కష్టం మీకేమెరక ఒకదాన్ని చేసిన సంసారం ఒక్కమోనికి చేసినాం అదే నేననేది కూడా ఒక్కమోనికి చేసినాం గుడ్డిపోకందా వాయమ్మో గింత కాసు నాకెందుకేమ్మా వాయమ్మో దీనికి వస్తారు దర్జ కూడా పెట్టింది రైక మీద పేరు గుట్టించినట్టుంది ఎరగొట్టించిరా బావది బావ పేరు రాయిస్తున్నా ఇక నా పేరు రాయికే వాట కొత్త రాయికే వాటనే గప్పి ఏమో ఉన్నాయి మళ్ళా ఆయన కొట్టి కొట్టి ఆరిచింది జాడకాడ తీసుకొని ఉతుకుతా లేవు డబ్బులు పెట్టి నూకుతున్నా అన్ని నీకు నూకపోయింది గుద్దుతా మనం అనుకున్నా అక్క ఎంత మాట అంటది ఇల్లు దిక్కు చూస్తుండు దొంగ పొద్దు సీసాల కళ్ళు బజ్జీలు తెచ్చి చూస్తా కూలీలు పోయిండ్రే ఆడ చేను కాడు ఉండరేమో పోతా అక్కడ 2 సీసాల కళ్ళు పట్టుకరా ఎందుకురా 2 సీసాల కళ్ళు కన్ని ఓ పక్క మూసి ఓ పక్క చూస్తున్నావు కొడుతున్నది కానీ బజ్జీలు కళ్ళు పట్టుకొచ్చా నీ ఇల్లు చూస్తా ఎవరు తుర్కపాశం అంతానా పోయి కూర్చుందినా ఎవరు బజ్జీల కోసము పొద్దు బీక్కొచ్చుకొనిరా ఆ పని చేసుకుంటూ పోదామంటాను నువ్వేనవరా నువ్వు కోడొస్తే కోడితోర కుక్కొస్తే కుక్కతోర మాట్లాడుకుంటా పోతే ఈయన అయిపోయా ఆగునే కుక్కతో మాలకరించి కూడా మాట్లాడుకుంటే ఏమి పని బాట లేక కూర్చుంటున్నా చేస్తావు ఆడుకొచ్చి చెట్టు కింద గుర్రో కొడతావు గురక ఏం బాగున్నావే బాగుండ బామ్మది బీడి బామ్మది గాన్ని ఎందుకు పలకరిస్తున్నావురా ఆయన ఎందుకు పలకరిస్తున్నావు పోయేతో వాళ్ళ నల్లవిల్లు అసలు చూడాడు నీ పాలేడే కదా నీ బావా పని బాట లేకుండా మీసాలు దిప్పుకుంటా మరి అదే కూర్చుంటాడు బామ్మది మీ అక్క ఏమన్నా తీసుకొని పోనీకి అట్లా లేచి పోనీకి అట్లా చేస్తున్నాను ఎక్కువ శ్రమలు పెడుతున్నాను
నా మీద కోపం నా బామ్మాని కొడతావా నా బామ్మాని కొడతావా నా ఆశావాడికి అరే మకసేనుకు మంది వేస్తున్నాం కూలీలు పోతుంటారు పోదా అంటే ఆయన ఎందుకు గెలకాలి నన్ను గెలకపోతే మా బామ్మానికి సంసారం ఎట్లయితుంది ఆగనే ఎవడు చూసి సిగ్గిపోతుంది నాశావాడి గెలకని అవును మొగాన్ని నీకు ఏయ్ బాగుంది సార్ చేసేయండి మొగాని కాకపోతే ఏమి ఎవరి కొడతావు ముసలి నేను మా బామ్మది కాబట్టి మనం గెలికిండు మా అక్క నిడిచిపెట్టి ఎందుకంటే బాబా ఏం మాట అవి మా బామ్మది కాబట్టి మాట అన్నారు అవునా అమ్మా మాకు అసోంటి పని ఏం పని ఎవరేయాలి మరి ఎవరితానికి పోతా అంటే మక్కలు ఎవరేయాలి ఎందుకుంటా మా బామ్మది అందుకే నాకు సాయం చేయని మా బామ్మది నాకు సాయం చేయని ఉంటాడు అట్లా కాదు ఇల్లు సంసారం మొదలుకొట్టింది మా సంసారం మండలం తమలో కెలవాపింది ఇల్లు సంసారం అంతా ఏమో సంసారం బలవచ్చినా పెళ్ళ మీ దవడకు గుత్తే ఈ దవడకు 3 వస్తాయి ఈ దవడకు 3 వస్తాయి పెళ్ళంతో సిగ్గు లేకుండా పోయారా లేదు గుద్దుతుంది చెడ్డోని మంచి గత వరకు చేస్తే వచ్చే తెల్లారా పొయ్యి పెట్టి ఇడిపిన పొయ్యి పెట్టుకొని పాలు మంచి ఇచ్చి నాకు లేదు ఏమో నెత్తిమీద బరువు అవుతుంది చూడు సాయక నవ్వుతున్నా ఇది మా సాయకరే అన్నట్టు మన తాగుతుంది నాకే బావన్ కదా నా మాట్లాడేది మర్దల్ని నీవు కదేనా మాట్లాడేది మర్దలు చక్క నుండి చక్కన మా సంసారం పోయి పెట్టినావు ఎండగొడుతుంది అక్కడ ఎండగొడితే నీలకోరం పా లేవురా నాయన లేవురా ఏమైంది చెప్పు ఏమైంది అంటావేమ్రా నాయన ఇట్లా మీనికి లేవు చైతి ఫస్ట్ పెండ వాసన వస్తుందా పెండనే ఉంది మొత్తం పెండనే ఉండదు కదా మరి నువ్వేం తిని బతావు ఏం చేసుకుంటావురా నేను బతుకుతా ఎట్లా బతుకుతావు ఏం తిని బతావు పెండ తిని బతావా ఫోన్ చేస్తూ ఆడవాళ్ళని చూసుకుంటా కూర్చున్నావు ఫోన్లా అట్లా చెప్పక ఎవరికి నేను అదే అద్దాలు చూసుకుంటా కూర్చుంటా అంటావు దిగుదామా ఫోటో దిగుదామా ఇక కాదు ఒకటి దిగేది తక్కువ ఉన్నది ఈ అమ్మ ఫోటోకి అరే పగలు కొడుక గుంటుకాడుతున్నా నేను పని చేయను అన్న కదా ఏంటండి మరి ఏం చేస్తావు 500 ఇస్తా ట్రాక్టర్ ఏదో చేస్తారు వేరే వాళ్ళకి ఇచ్చిపో నీవు ట్రాక్టర్ 500 ఇస్తా నేను ట్రాక్టర్ కొట్టియాలనా నేను ఇస్తా గాడి కొడుక నీ ఒట్టేనా పోతావురా నువ్వేం పని చేసుకోవరా పొలం ఫస్ట్ టైం వచ్చిన ఎందుకు నేను చచ్చిపోయినా కూడా నువ్వు ఎప్పుడు చేసుకొని బతావురా నువ్వు ఇంకా అరే ఫోన్ లోనే బతుకుతా నేను ఫోన్లో ఏం బతావు నేను బతుకుతా ఫోన్లో బతుకుతా ఫోన్లో ఈ ఫోన్కి నేను వాడేనా అని అది పొద్దున్న లేసి ఒకటే ఫోన్లో నీ అమ్మ ఫోన్కి నీకు నా వాడేనా ఆ బిడ్డ మీ ఇంటికా కూర్చున్నావు బర్తుడేదాకా ఇక తిని చెట్ల కింద ఫోన్లు చూసుకుంటూ ఆడేళ్ళని చూసుకుంటా కూర్చున్నాడు ఆ ఫోన్లో నేను ఒక్కరి ఇంకా 7 గంటల చేతు నాకు చేతన అవుతుందా నాకు 2 కాళ్ళు చేతులు అని దగ్గర అయినాయి ఇంకేడ దగ్గర చేతు ఈ అమ్మ పాని అమ్మ గోలి వీళ్ళమ్మ గోలి దగ్గర నీది మాకు ముళ్ళుగడ్డ మడతాడు సంపత కొడుక మళ్ళీ బట్టి ఫోన్ తీసుకో ఫోన్ తీసుకో ఫోన్ బడప తీసుకోవాలి 2 పోక నల్ల మొఖం చేసుకొని పోతు పో ఈ అమ్మ ఇట్టగానే కట్టుకుంటా ఏమని చేసుకుంటా పో ఎట్లా బతుకుతావు ఏం బతుకుతావు నువ్వేం చేయవు నన్ను నాకు చేసి నాకు చేత కాకుండా వచ్చిందిరా ఇక నువ్వేం చేసుకుంటావో ఎట్లా చేసుకుంటావో నీ ఇష్టం ఏమన్నా చేసుకో బిడ్డ నాకైతే ఒల్రి నాకు పిల్లగాని తిట్టబడి ఆడదాగినొస్తున్నది ఏం చేసి చెల్లా కొమరామా ఇగో చేసి నేను ముసలోని అయితే మోకాళ్ళు ముందలకైనాయి మోగ చేతులు వెనకకాయ అవునన్న అవును ఆగో ఎట్లా మాట్లాడతావు చూడు చెల్లా ఏం చేసినావు నువ్వు కిరాయికి ముందలు జరుగు ఏమైంది ఏం చేసినావు అంటారు సిగ్గుదాపినాడా ఏం చేసినాడు పుట్టగా అయ్యో కన్న దేవుళ్ళకు కన్న రాజ్యాలు ఫోన్ కూడా ఇప్పాడు ఫోన్ అంటాడు ఫోన్ ఇప్పించాడు మరి మీ అమ్మ ఇప్పిస్తే మీ అయ్యి ఇప్పించినాడు కదా మా అమ్మ కూడా ఇప్పాలి మరి ఎవడు ఇప్పించింది ఇప్పించినా బాడుకోవు ఏం కష్టం చేసినా నేను పోయిన తెల్లారి సిప్పలు కడుకుంటా పోతాడు చెల్లి ఉప్పురాలు కూడా ఉంటారా నీకు ఉప్పురాయి కూడా ఉంటుందిరా నీకు ఒక్క రాయి కూడా ఉంటుందిరా పిల్లగాడు చిన్న ఉన్నప్పటి నుంచే లాడు పడుతుంటే ఒక్క కొడుకు లేక పుట్టిండు లేక ఎవ్వనికి లేని కొడుకు నాకే ఉన్నాడు అంట అని మరాజుగా ఒక్క బిడ్డ అంటాను వచ్చి పెడితే ఉన్న పిలిచింది అంట బిడ్డకి అట్లా అయింది నీ కొడుకు పని సిగ్గుదాపినోడా ముసలోడు అయినరా 2 లేస్తలేవు కాలు చేతులు గుంజుతున్నాయి శాత కాక వ్యవసాయం చేస్తున్నాడు 7 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాడు 2 ఎకరాలు కూడా సక్కలేదు 2 ఎకరాలు కూడా సక్కలేదు 2 ఎకరాలు కూడా సక్కలేదు నువ్వు చేయాలరా మొగడు పెద్ద గాలి ఏదరా ముతి మీద మీసారు వచ్చాయి కదరా ఇప్పుడు ఉన్నాడు కదా చేయని నీ బతుకులా మనవయ్య ఇట్లాంటి బాలకాలు పుట్టి ఎంత పోతే ఎంతరా
ఏనా నువ్వు లిల్లియన్ బయట పడి సావాలి. బాగుంది సార్ చేసేయండి. ఎందుకంటే ఒక్కడు ఉండడంట నా పానం చెల్లి లోనము బాగానే పెడుతున్నాడు లోనము అని. కార్లో తిరుగుతున్నారు, నేనేమో పొలంకి రావాలా? మనం ఎప్పుడే కానీ నడుచుకుంటూ పోయేటోళ్ళు కాళ్ళు లేని వాళ్ళు కుంటుకుంటూ పోయేటోళ్ళని చూడాలి. అయ్యో భగవంతా దేవుడు మన కాళ్ళన్ని ఇచ్చిండు అనుకోవాలి. సైకిల్ మీద పోయేటోడు నడుచుకుంటూ పోయేటోని చూడాలి. భగవంతా నాకు నయం సైకిల్ ఇచ్చిండు వానికి అది కూడా లేదని. బైకుల మీద పోయేటోడు సైకిల్ని చూడాలి, కార్లో పోయేటోడు బైకోని చూడాలి తప్ప బైకులు ఉన్నోడు కార్లను చూసి సైకిలోడు ఇక్కడ ఉల్టా చూస్తే గిట్లనే తెలివి వస్తుంది. నాకు సైకిల్ లేదు, కార్ లేదు, బండి లేదు, ఏం చూడాలి? అది ఒరే బుర్ర తక్కువ ఎదవా ఫోన్లో చూసుకుంటా కూర్చున్నాడు చూసి అద్దం పెట్టుకుంటాడు ముందల. ఇక పొద్దున లేసి అద్దాన్ని చూసుకుంటుంటాడు చూడు. ఇక పక్తు నీకు తెలియదు దునియా మొత్తం ఫోన్ లోనే ఉంటుంది. దునియా మొత్తం ఉంటే ఏమొస్తారా ఏమొస్తారా దునియా మొత్తం అంటుంటే నొత్తుతే ట్రాక్టర్ ఇట్లా నడుస్తా తెలుసా? ఏదెకరాలు 2 సంవత్సరాలు ఏం చేస్తావు? నేను ఒక్కడి కూర్చుంటా, నేను ఓలానికి ఎక్కడికి పాపిస్తే పాడకావు మగిన మా మంచి నీళ్ళు కూడా తెచ్చేయడా ఎట్లా తిడుతున్నావు నన్ను? ఉండదాన్ని అమ్ముకొని ఉడుకొని తిని బతాడు ఈ కొడుకు. నేను బతుకులా మనవే ఏమేసినావా నీకు ఇదంతా 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 తిన్నావు? అది పత్తి వేసిన. అవును పత్తి బాగానే ఉండదు. ఇంట్లో మక్కలు వేసిన గుంటక కొట్టి నాకు గావర్ వచ్చినట్టు అయింది. బుక్కడంత మరి ఆమె ఆడుకోయింది 1 నెల ఇట్లా పెట్టుకొని దిప్పుతుంటది 130 దిక్కులు పెట్టుకొని గుంటక అన్నం జరంత తిన్నా అట్టే గావర్ వచ్చినట్టు అయింది. ఇట్లా చుట్టుకొని పడ్డా. సాయంత్రం కళ్ళు తాగుతావు కదా, ఎవరు తాగమన్నాడు? నీకు నూకుతారా కట్టా వాటమ్మా అన్న ఆడవిల్ల చెప్పుకోవాలి. మీ నాయనకి చేత కాదు బిడ్డ పోవాలి చేనుకోవాలి ఇంత పని చేయాలి అంట అని పిల్లగానికన్నా ముందే తల్లి వచ్చి వంగవాడాలి. తల్లి ఇంటికాడ మరాదుగా కొంగ అడ్డం వేసి ఏమింట మన పొద్దున్న లేచి అవే చూసుకుంటుండు. అద్దాలు కండబడతాయి అవి ఆ ఏడాలను చూసుకుంటూ ఉంటాడు ఈ కొడుకు పక్క. ఎవరితో తిప్పిస్తే బాగుండదు చూడు. వీడి దాకొస్తున్నా అది కూడా రాను. నువ్వు రాకపోతే మళ్ళీ నేను చేస్తాను ఆడదాన్ని అన్న. నేను గుంటకా కడతానా? నేను కడతా గుంటకా, నేను కడతా గుంటకా. నేను రొప్పి చూపిస్తా బాడుకో. నాకు సంబంధం. నువ్వు ఆడదాను అని ఒప్పుకో. నేను రొప్పుతారా? నేను ఎందుకు ఒప్పుకుంటా? నువ్వు మొగడవు కాదా? మొగండి అయితే రొప్పు మరి రొప్పు. వాసన ఉంటది. గలీజ్ ఎట్లుంటారో అయ్యమ్మో లండ వాసన. బువ్వ మంచిగా ఉంటది. క్యూట్ బాయ్ అన్న ఈడు తోలుని చూసి మురుసుడే గంతనే ఉండదు. ఆ కష్టం చేసిన తీరు తెలియదు, కష్టం చేసే కొడుకు కాదు. నువ్వు ఈయన చస్తే మొగడు చచ్చినాక ముడ బుద్ధివంతరాలు ఆయన. ఆ దుడ్కకి సిగ్గు వస్తుంది, ఈయనకి సిగ్గు వస్తుంది. ఇప్పుడు సావమంటున్నావు పాపాయని నువ్వు? అదే లెక్క ఉంది, సావమంటుంది. తెల్లారి అంటే నువ్వు సస్తే తెల్లారంటే మాటకు అంటుండ అన్న. దేవుడు తీసుకుపోయి నాడిపోతాడు. ఆయన 6-7 మంది పాలేళ్ళ దాంట్లో ఈదుకుట్ట సంసారాన్ని తమ్మి నీకు చెప్తే నమ్మవు గాని మీ నాయన కన్నా లమడతండల పోటీ కన్నా రాజ్యాల పోటీ పోయి కూలి చేసి రాళ్ళు కొట్టి బావులు దొవ్వి మూటలు కొట్టి జీతాలుండి పటేలా అనుకుంటా పంగల్ నాకుటాల కన్నా కష్టం చేసి అల్లా అని 2 లేకుండా చేసుకున్నాడు. ఈ అల్లా తమ్మి నువ్వు ఎదిగిన కొడుకు వచ్చిండు కదా భగవంతా, నా పిల్లగాడు ఇంత ఆసర అవుతాడేమో, నాకింత సుఖ పెడతాడేమో అంట అని ఆయనకి ఆశ ఉండదురా. సచ్చటాల కల్లా ఆయన కళ్ళ ముందు నీవు భూమి కానీ ఇంకే పని కానీ చేసుకుంటావేమో బాగుపడతావేమంట. ఆయన పుట్టకేమన్నా పెట్టమంటున్నాడు, ఓ కొత్త బట్ట తెమ్మంటున్నాడు, ఓ కొత్త చెప్పులు తెమ్మంటున్నాడు, ఓ ఫోన్ తెమ్మంటున్నాడు, ఏమి చికెన్ మటన్ తెచ్చి వడి పెట్టుండ్రు రాయ నాకు అంటున్నాడు. సత్యం ఉందా లేక ఉట్టినావు ముసల్తానాన ఉట్టినావు. వెంటిగాని కొడుకు ఏరడు అంటున్నాడు. ఎంతున్నాడు మా అన్న? చిన్నగా ఉండడు, గుంటుకా కొడతాడు రా. ఓమో కొడుకా గుంటుకా అల్లిస్తాడు. మొన్న ఉట్టిన పిల్లగాడు. నువ్వేమో కళ్ళ దగ్గర ఆడ ఈడ కూర్చుంటావు, నీ కొడుకు వచ్చి పని చేస్తాడా? నిన్న పోయినాడ్రా? నిన్నగా అది రోజు కూర్చుంటాడు. మొన్న తాగలే మనం ఇద్దరం అంటే బావా నీ కొడుకు కూడా దాచున్నట్టు ఒప్పుకున్నాడు కదా? నేను తాపినా నువ్వు అడగలేవా? పసిపిల్లగానికి నీకేం దోస్తాను రా? చూడు రాజా అన్న ఇట్లోడి పోరాలు చెడిపోయి కూడా ఇట్లోడి బాడకావులు కూడా మామనే అన్నాడు. పొలంకోకని మామనే అన్నాడు. ఏమంటాడు తెలుసా? పొలంకోమంటే ఓ నువ్వు పొలం కొత్తవురా, ఎట్లున్నావురా, హీరో లెక్కుంటావు, నువ్వు పొలం కొత్త పిల్లలు పడారా ఏదేదో అంటాడు. మాటలు ఎందుకు నీకు? నువ్వు అంటావా?
సైలెంట్ చేసి మళ్ళీ పోయి తాయిరాండి అదే పనిగా కానీ ఇంకటి పెంటాయా నీకు సిగ్గుండాలరా పసిపిల్లగాడు ఎంత నీ కొడు కేజీ దాంతోటి నీకేం తోస్తారా నాకేం పని అబద్ధం చెప్తున్నాడు అబద్ధం చెప్తారు అబద్ధాలు చెప్తున్నా అబద్ధాలు అబద్ధాలు ఎందుకు నా ముందర చెప్తారు అదంతా గడ్డి అంత ఎదురుపో ఏందమ్మా గడి తీసేది పాపాయ పొలం గడ తీద్దురా నా ఆడే గిన్నె గుంజుకున్నాడు నేర్పినావు కదా మరి పని చేయకొద్దని నేర్పినావు చెయ్యి అన్నా వీళ్ళని పెట్టుకొని మనం పని చేయలేం కానీ వదిన కేటు పడాలి పొద్దుకి నేను చెప్తున్నా తల్లికి పడితే కొడుకు సిగ్గు వస్తుంది ఊపకపోతే ఈ వయసులో ఆయన కొట్టాలి దాన్ని కొట్టే సిగ్గు చూసినావా అన్న నన్ను ఎంత మాట అంటాడు ఎవడైనా సపోర్ట్ రాదా ఎట్లున్నా ఏమైతాను అన్న ఈ అల్లా నేను నా మొగుడు మాట వినలేదు కాబట్టి అలా ముడిపు సభకెళ్ళి 20 కాబట్టి తీసుకొని పోయిండు అబద్ధం చెప్తుంది ఈమె మాట వినలేదు వదిలేసి పోయిండు ఆడు నీ అసటోడే దొంగరామడు ఆడికి అందుకే తెంకపోయాడు నీలాగా పని చేయకనే మా అమ్మ పని చేస్తారు కదా నువ్వు చక్క నిలబడు నువ్వు చేస్తావని అందరు తెలుసు నీ కష్టానికి ఇష్టదేవులకు ఎరకాయి ఎవరు చేయడు ఆడు చెప్పింది నిజం ఒక రోజు నువ్వు బయటికి వెళ్ళు ఇంట్లో వంట కాదు ఆకలితో ఉంటది పాపనా ఇక ఈ లొల్లె మనవే లొల్లులు పీకలు ఆటలు పంచాలు ఎప్పుడు ఉంటాయి కానీ పొద్దుమికి మాత్రం ఓ సీసా కళ్ళు దాపి అయినా సరే అది మత్తులు ఉండగానే ముడ్డిపో సభకలైన ఒకట్టు దాన్ని నెయ్యి ఆడదానికి దెబ్బలు పడితేనే ఉంటది దెబ్బలు పడితేనే ఉంటది నాకే పడ్డా కొట్టేది బాడక నన్నే పడ్డా కొట్టేది నువ్వు ఎవరి మాట విను నీకు పడలే కొడుకని అనుకుంటున్నావు నన్నే పడ్డా కొట్టేది ఏదన్నా ఒక పాట పాడన్నా పోత పోత నాకు ఊరికే పాట పట్ట మంచం వేసుకుంటి వాడు రాకపోతే రాతి గుంజ పెట్టుకుంటి వాడు వస్తాడంటే పట్టె మంచం వేసుకుంటి వాడు రాకపోతే రాతి గుంజ పెట్టుకుంటి వాడు వస్తాడంట సీటి సీర కట్టుకుంటి వాడు రాకపోతే సీర అంతా జింపుకుంటి వాడు వస్తాడని సీటి సీర కట్టుకుంటి వాడు రాకపోతే రాతి గుంజ పెట్టుకుంటి వాడు వస్తాడంట సీటి సీర కట్టుకుంటి వాడు వస్తాడంట సీటి సీర కట్టుకుంటి వాడు రాకపోతే సీర అంతా జింపుకుంటి వాడొస్తాడంట సుక్క బొట్టు పెట్టుకుంటి వాడు రాకపోతే బొట్టంతా జడుపుకుంటి వాడొస్తాడంట సుక్క బొట్టు పెట్టుకుంటి వాడు రాకపోతే బొట్టంతా జడుపుకుంటి వాడొస్తాడంట సుక్క సూరు పెట్టుకుంటి వాడొస్తాడంట సుక్క బొట్టు పెట్టుకుంటి వాడొస్తాడంట సుక్క బొట్టు పెట్టుకుంటి వాడు రాకపోతే బొట్టంతా జడుపుకుంటి గల్లా సన్న జీరలు రో మంచిదే గాని సింగు నిలవదిరో సింగు నిలవదిరో మంచిదే గాని సింగు నిలవదిరో కాడ బొవ్వన్నే కాడో నిన్ను చూసిన మనసు నిలువకున్నదిరో నిన్ను చూడ నా మనసు నిలవకున్నదిరో నిన్ను చూడ నా మనసు నిలవకున్నదిరో నిన్ను చూసిన మనసు నిలవకున్నదిరో మధ్యలో కాడు మా ఆయన సావాదంగడు పోయిండు ఒక నల్ల చీర తెచ్చిండు ఆ చీరలో మనువయ్య కట్టుకొని పోతే ఇక్కడ సింగులు పడే అక్కడ కొంగు పడదే సింగులు పడే కొంగు పడదా మరి ఎట్లా చేసినావు నా పేట వంగల నల్ల చీర మంచిదే గాని సింగు నిలవదిరో మంచిదే గాని సింగు నిలవదిరో చీర మంచిదే గాని సింగు నిలవదిరో మధ్యలో కాడ ఇక్కడ ఈ సావాదంగడు పోయి ఈ చీర తెచ్చిండంటే ఇది గిట్టెనే పాడైంది ఇది గట్టిన పాడైంది నా పేట అంగడు పోయి నల్ల చీర తెచ్చిండు నల్ల చీర తెచ్చిండు ఆ చీరలో గుండు కొట్టి అది అయితే పూర ఒకటే సింగు ఒకటే గింత కొంగు అంత చిన్న తెచ్చిండా బుధహార పంగల బుబ్బుడాలు నైరో బుబ్బుడం మంచిదే గాని నిలవదురా బుబ్బుడం మంచిదే గాని బుక్క నిలవదురా బుబ్బుడం మంచిదే గాని బుక్క నిలవదురా బుబ్బుడం మంచిదే గాని బుక్క నిలవదు
ఏతంతా పోయి కథలాగా వచ్చింది పాపన్న. ఎన్ని కష్టాలున్నా వస్తే బచ్చలా పోతే బచ్చలా. వచ్చినాడేం తీసుకొని రా, పోయేటినాడేం తీసుకొని పోము. అట్లా కాసేలా వచ్చేటినాడేమో బరీ బట్టలు అవును, బరీ బచ్చల ఉడతాం. పోయేటినాడు ఇంత బట్ట మీనేసుకొని పోతాం. ఆ బట్టలు మనమే మన తోటి వస్తాదన్న చెత్త మీద ఇంత మంది చూడడానికి. అమ్మో ఆ బట్టలు కూడా అన్నా. ఓ అమ్మ ఆయనకు అంత మంచి బొంత కప్పుతున్నావు. ఏమవుతుంది పాటు ఆయన నిండా ఆర్డర్ చేసిపోయిందంట. ముక్కులో ముక్కుపోగాడికి వెళ్ళి వీక్కుంటారు అన్నీగా. ఏ కిందిగేరుకున్నా మీనిగేరుకున్నా యా ఊళ్ళున్నా ఆ పాప అన్న దానికి వస్తే ఇతంతా పోతుంది. అన్ని మర్చిపోతాను చూడు నిజంగా ఇతంతా పోతుంది అన్న. ఓ బిడ్డ ఏం చేద్దునే మా పాప అన్న దానికి వస్తే జరిసేపు ఇతంతా మర్చిపోతాంట. మెచ్చినమ్మా పోతాను ఆడ మక్క చెరుకు మంది వేయాలి. నాకు కూడా పొద్దువారే గుడక కట్టాలి. గుడక కట్టానా నేను కూడా పోతా మక్క చెరుకు ఇంత మంది ఏరియానా నేస్తా పోయి ఒకరుగా పని చేసుకో. పిచ్చి పిచ్చి ఏ బిడ్డ. ఇక కొమరక్క ముచ్చట్లు చూస్తూనే ఉండండి, స్టూడియో వారిని చూస్తూనే ఉండండి. మరవకుండా 8:30కు రాత్రి 8:30 కాగానే టీవీ ముందర కూర్చొని కొమరక్క ముచ్చట్లు చూడండి. అందులో టీవీలో మర్చిపోయిన వాళ్ళు గిట్లడి బాడకావులు ఉంటారు కదా, అంటే నా మనమలు. అందుకే అంటారు ఇట్లడి పోరలు అందరూ యూట్యూబ్లోకి పోయి కొమరక్క ముచ్చట్లు అంటాను కొట్టుకొని చూడండి బిడ్డ. మరవకుండ్రి ఏం చెప్తున్నా పోతా పాపాన్న. మంచి పొద్దుగా అంటారు నొక్కుతుండ్రు అక్కడ బట్టి ఈ శైల చేసుకుంటున్నారు చూడు దొంగరామడు ఇద్దరు.